So hey guys, once again welcome back to my YouTube channel Krishna Tech. So channel first time వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజైతే మనకి ఒకటే కంపెనీ నుంచి ఒక ఇంటర్న్ జాబ్కి అట్లనే ట్రైనింగ్ అనలిస్ట్ రోల్కి అయితే మనకి రావడం జరిగింది. సో ఇంటర్న్ జాబ్ వచ్చి మనకి మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని అయితే ఉండాలి. సో దీనికి వచ్చి మనకి 35 lakhs అయితే శాలరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లనే మనకి అనలిస్ట్ రోల్ గురించి మాట్లాడుకుంటే అయితే మనకి 45 to 50 మీకు ఎక్స్పీరియన్స్ ఉంటాయి అయితే మనం 45 to 50 అయితే తెచ్చుకోవచ్చు. సో ఇది వచ్చి మనకి మెయిన్గా ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ స్ట్రీమ్ ఎవరైనా పర్వాలేదు, మీకు ఎస్సీఓస్ మీద అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి, అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మీద అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఎందుకంటే వీళ్ళు కొన్ని ఆర్టికల్స్ అయితే పోస్ట్ చేస్తారు వాళ్ళ వెబ్సైట్స్లో. సో అప్పుడు పోస్ట్ చేసిన దాన్ని మనం గూగుల్లో సెర్చ్ చేసినా లేకపోతే ఏదైనా వెబ్సైట్స్లో సెర్చ్ చేసినా కూడా వీళ్ళవి ర్యాంక్ అవుతున్నాయో లేదా, అంటే సెర్చ్ చేయగానే వీళ్ళ ఆ టాపిక్ సంబంధించినవి వస్తున్నాయా లేదా, సో ఈ వరకు అయితే మనం అయితే చేస్తాం. సో దీని లింక్ వచ్చి నా డిస్క్రిప్షన్లో ఇస్తాం. సో అక్కడ నుంచి అయితే అప్లై చేసుకుని అయితే మర్చిపోకండి. సో ఫస్ట్ అయితే ఇంటర్న్ గురించి మాట్లాడుకున్నాం. ఈ జాబ్ ఎవరు ఓపెన్ చేస్తారంటే స్పోర్ట్స్ స్కేడా అని వాళ్ళ కంపెనీ అయితే ఓపెన్ చేయడమే జరిగింది. సో ఫస్ట్ చూసుకుంటే ఎస్సీఓ ఇంటర్న్ అని ఒక రోల్. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎస్సీఓ అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇంటర్న్ అని ఒక రోల్కి అయితే మనకి ఓపెనింగ్ అయితే రావడమే జరిగింది. సో ఇదైతే మనకి ఇంటర్న్షిప్. అట్లనే మనకి ఇది వచ్చే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మనకి కావాల్సిన కిట్గానే మొత్తం వీళ్ళే ఇంటికి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతాయి. సో ఇది వచ్చి స్పోర్ట్స్ కేడా వచ్చి ఒక గ్లోబల్ కంపెనీ అయితే మనకి నార్మల్ ఇండియన్ బేస్లో లేకపోతే ఇట్లా చిన్న స్టార్టప్ కంపెనీస్ కాదు. సో ఇది ఒక గ్లోబల్ కంపెనీ అయితే మనకైతే ఇది. సో అందుకే మనకి కావాల్సిన కిట్ కానీ ఇవన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేసుకుని అట్లే ఇంటర్న్కి 35,000 శాలరీ అయితే ఇవ్వడమే జరుగుతుంది ఇంటర్న్షిప్ ఉన్న రోల్ మాత్రం. సో ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మిమ్మల్ని ఫుల్ టైమ్ కన్వర్ట్ అయితే చేసుకుంటారు. సో ఇప్పుడు అనలిస్ట్ రోల్ గురించి మాట్లాడుకుంటే అయితే సో ఇక్కడ చూసుకోవచ్చు మనం అనలిస్ట్ రోల్లో ఇదైతే. సో దీని కూడా సేమ్ మనకి ఏదైతే ఇంటర్న్కి ఉందో సో అవే బెనిఫిట్స్ ఉన్నాయి. శాలరీ ప్యాకేజ్ ఒకటి మనకైతే ఎక్స్ట్రా అయితే ఇవ్వడమే జరిగింది. ఏదైతే 45,000 to 50,000 అయితే మనకి ఇస్తారు. సో ఇప్పుడు ఇంటర్న్ గురించి మాట్లాడుకుంటే అయితే సో ఇక్కడ నా స్క్రీన్ మీద చూసుకోవచ్చు మనకి ఫ్యాన్స్ డోంట్ ఫాలో ద స్పోర్ట్స్, దే ఫీల్ ఇట్. సో ద పెయిన్, ద ప్యాషన్, ద గట్స్ అండ్ ద గ్లోరీ వెన్ వీఆర్ అట్ స్పోర్ట్స్ కదా లుక్ అండ్ స్పోర్ట్స్ ఫ్యాన్ అని చెప్పి క్లెయిమ్ మెన్షన్ చేయాలి. అంటే మనకు తెలుసు కదా, అంటే స్పోర్ట్స్ గురించి ఏ కంట్రీస్కి అయితే మ్యాక్సిమం ఇండియా కానీ లేకపోతే కొన్ని ఆస్ట్రేలియాస్ కానీ సో వాళ్ళకి తెలుసు స్పోర్ట్స్ అంటే ఎంత పిచ్చి ప్రాణమైన ఉంటుందో. సో వాళ్ళ కోసం ఆర్టికల్స్ చదవడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, స్పోర్ట్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆర్టికల్స్ చదువుతారు. సో ఇది వచ్చి చూసుకోవచ్చు 2009లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఒక గ్లోబల్ స్పోర్ట్స్ కంటెంట్ ప్లాట్ఫామ్. 100 million ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఎవ్రీ మంత్ వీళ్ళు దాంట్లో సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటూ ఉంటారని క్లియర్ మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే అయితే ఇది ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా రిమోట్ పొజిషన్ అని చెప్పి. సో వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఆడిట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్టికల్స్. సో వీళ్ళు పోస్ట్ చేసిన ఆర్టికల్స్ గూగుల్ టాప్ స్టోరీస్లో పర్ఫామ్ అవుతుందా లేదా, బెంచ్ మార్క్స్ మీద ఉంటుందా లేదా, ఎస్సీఓస్ కంటెంట్స్ గ్యాప్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, లేకపోతే ఎస్సీఓస్ని ఇంకా ఏదైనా అప్డేట్ చేయాల్సి ఉందా, లేకపోతే పాత ఆర్టికల్స్ని ఇంకా ట్రెండ్ అయ్యేటట్టు చూసేటట్టు ఎస్సీఓస్ రాయడం కానీ, ట్రాకింగ్ కానీ, అనలైజ్ కానీ డేటాని కండక్ట్ ఎస్సీఓ ఆడిట్ టు ఐడెంటిఫై ఎనీ ఇష్యూస్ కానీ ఎస్సీఓస్ మీద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ, మానిటరింగ్ ద ఇండెక్స్ స్వింగ్ కానీ, లేటెస్ట్ కంటెంట్ దట్ ఈస్ గెటింగ్ పబ్లిష్డ్ కానీ. సో ఇవన్నీ అయితే చేస్తాం. రిక్వైర్మెంట్ వచ్చి మనకి మెయిన్గా క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు వర్క్ 9 hours per day అయితే చేయాలి ఖచ్చితంగా. అట్లనే స్టూడెంట్స్ అండ్ పార్ట్ టైమర్స్ ఆర్ నాట్ రికమెండెడ్ టు అప్లై. సో స్టూడెంట్స్ కానీ పార్ట్ టైమర్స్ కానీ ఎవరు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఇది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి నేను ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పేస్తాను కదా, సో వాళ్ళకి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఏ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కానీ, ఎంబీఏ కానీ ఆర్ ఎనీ ఈక్వలెంట్ ఫీల్డ్లో ఉన్న, అంటే ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు మీకు కనుక ఎస్సీఓస్ మీద నాలెడ్జ్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ఆర్ సర్టిఫికేట్ ఇన్ ఎస్సీఓ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అని క్లియర్ మెన్షన్ చేశారు. అట్లనే క్యాండిడేట్ షుడ్ బి ఏ స్పోర్ట్స్ ఫ్యానాటిక్ అని క్లియర్ మెన్షన్ చేశారు. అంటే ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ మీద ఒక పట్టు అయినా లేకపోతే అట్లీస్ట్ చాలా ఇష్టమైన ఉన్న వాళ్ళు. సో ఈ రిక్వైర్మెంట్ వచ్చి ఎంఎస్ ఎక్సెల్, ఎస్సీఓ, డిజిటల్ మార్కెటింగ్స్ అయితే స్కిల్స్ అయితే రిక్వైర్డ్ అని క్లియర్ మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు అప్లై మీద క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు రెజ్యూమ్ అయితే డైరెక్ట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. లేదు అనుకుంటే మీకు ఒకవేళ ఇండియన్ అకౌంట్ ఉంటే ఇండియా నుంచి డైరెక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇండియాలో మీరు రెజ్యూమ్ని అయితే ఈ జాబ్ ప్రకారం అయితే ఎడిట్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో మీ నేమ్, ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్, స్ట్రీట్, సిటీ, ప్రొవిజన్స్, పోస్టల్ కోడ్, కంట్రీ కోడ్ ఇచ్చేసి మీ
కరెంట్ జాబ్ డిస్క్రిప్షన్ ఒకవేళ ఉంటే ఏదైనా చేస్తూ ఉంటే ఇవ్వండి, లేదంటే వదిలేసేయండి, నాట్ అప్లికబుల్. ఎక్స్పీరియన్స్ కూడా 0 పెట్టేసేసి, సో కరెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాను మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లింక్డ్ఇన్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ మీ ఫోటో రెజ్యూమ్ కవర్ లెటర్ అప్లోడ్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ కొడితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇదైతే మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఇంటర్న్కి. సో మన అనలిస్ట్ రోల్ కూడా సేమ్ ఇవే స్కిల్ సెట్ అయితే అడుగుతారు. సో ఇది వచ్చి మనకి ఆల్రెడీ చెప్పాను కదా ఎక్స్పీరియన్స్ బేస్డ్ అని చెప్పి. సో ఇక్కడ చూసుకోవచ్చు రిమోట్ పొజిషన్ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ ఇది వచ్చి కాంట్రాక్చువల్ మనకైతే ఉంటుంది. సో కాంట్రాక్ట్ బేస్ మీద వర్క్ చేస్తారు. 3+ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే. సో అందుకే నేను ఆల్రెడీ చెప్పాను అనలిస్ట్ రోల్కి మాత్రం. కానీ ఇది ఫుల్ టైం, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఫుల్ టైంలో అయితే కన్వర్ట్ అయిపోతారు మీరు వెంటనే కాంట్రాక్ట్ అయినా కూడా. సో ఇట్లా ఇక చూసుకోవచ్చు ఎంఎస్ ఆఫీస్ కానీ, సో డాక్యుమెంట్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ రిటర్న్ అబిలిటీ అయితే ఉండాలి. ఎందుకంటే గ్రామటికల్స్ ఎస్సీఓస్ మీద చేస్తాం కాబట్టి గ్రామటికల్ స్కిల్స్ మీద అన్నిటి మీద నాలెడ్జ్ అయితే ఉండాలని క్లియర్ మెన్షన్ చేస్తారు. సో గూగుల్ సెర్చ్ మీద కానీ, గూగుల్ అనలిటిక్స్ మీద కానీ, ఏహెచ్ఆర్ఎఫ్ కానీ, లేకపోతే సెమ్రష్ కానీ, ఎస్విఓ క్విక్ కానీ, సో చెక్ మై లింక్స్ కానీ, సో వీటి మీద అయితే నాలెడ్జ్ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. సో అప్లై క్లిక్ చేస్తే సేమ్ మనకి ఇవి కూడా సేమ్ ఇంటర్న్కి ఏది ఉందో సో అదే మన ఇండియా ప్రొఫైల్ ఉంటే చేయండి, లేదన్నా ఫుల్ నేమ్, లాస్ట్ టైం, కంట్రీ డీటెయిల్స్ కానీ ఇవన్నీ మన ఎడ్యుకేషన్ మన సోషల్ మీడియా లింక్స్ కానీ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ రెజ్యూమ్స్ కానీ సో కవర్ లెటర్స్ కానీ ఇవన్నీ సబ్మిట్ కొడితే అయిపోతుంది. సో ఇదైతే మనకి అప్లికేషన్ ప్రాసెస్ మనకి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మంచి జాబ్ రోల్, మంచి శాలరీ ప్యాకేజ్ ఇస్తారు. సో ఇంటర్న్ చేసుకోవచ్చు, అనలిస్ట్ రోల్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అనలిస్ట్ రోల్ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి నో ఇష్యూస్. సో మంచి ప్యాకేజ్ మనకి 9 hours per day వర్క్ కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకుండా క్లియర్గా చెప్తున్నాను. ఒకవేళ ఈ వీడియో నుంచి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.